ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 7. కిరాయి ఇల్లు. గా రోజు గా ఇంట్ల ఎసుంటి లొల్లిన వల్లే ప్రశాంతంగా ఉంది. కుంభకర్ణులు లేపనికి ఇంటి మనుషులు అవసరం బల్లే. ఇంటోళ్ళకు సుత ఏం అర్థం కాలే. రూమ్లోకెళ్ళి గుర్రు పెట్టే సప్పుడు సుత వినబడతలేదు. గింతల రాజేశం శంకర్ గారి రూమ్కై ఓ పారి చూసిండు. అవునే సుజాత, మన పుల్లగాడు రూమ్లోనే ఉన్నాడా లేక ఏడికైనా పోయిండా అని అడిగిండు రాజేశం. సుజాత సుత అటువైపు వంగి చూసింది. ఏమోనయ్యా, నేను సుత చూడలే, ఏడికి పోయిండడు, ఆడ నాకు చెప్పకుండా ఏడికి ఓడు అని అన్నది సుజాత. గింతల తప్పున శంకర్ గాడు రూమ్ తలుపులు తన్నుమని తెరుచుకున్నాయి. మస్తు స్మార్ట్గా తయారై బయటకు వచ్చిండు శంకర్ గాడు. గా సప్పుడుకు బయట గద్ద మీద కూర్చున్న సమ్మక్క సుత సర్రుమని లోపలికి ఉరికొచ్చింది. ఏందిరా కుంప మునిగినట్టుగా లొల్లింది, తలుపులు గిట్టి ఇరగొడతావేంది అని అనుకుంటూ వచ్చింది సమ్మక్క. గాడికి వచ్చినాక శంకర్ గారిని చూసి కళ్ళు తేలేసింది. ఏందిరా శంకరి, గియ్యాల నీకు నువ్వే లేచినావు, మాకు నిన్ను లేపనీకి పడే బాధ నుండి బచాయించినావు, ఏందిరా సంగతి అని అడిగింది ముసలిది. గింతల బయట నుంచి బైక్ హారని నవ్వడ్డది. కిటికీలకెళ్ళి చూసిండ్రు. గాడ శంకర్ గాడు సోపతి యాదగిరి గాడు కనబడ్డాడు. శంకర్ గాడు నిర్ధ నుంచి గంత చెప్పని ఎందుకు లేచిండో గప్పుడు అందరికి అర్థమైంది. గప్పుడు శంకర్ సిగ్గుపడుతున్నట్టు ఓ నవ్వు నగిండు. గదే గా యాదగిరి గాడికి కిరాయికి ఇల్లుగా ఉన్నంట, గందుకే ఇల్లు లెంకడానికి పోదామని పొద్దున్నే ఆడు ఫోన్ చేసిండు, అందుకే జల్దీ లేచి తయారైనా అని చెప్పిండు ఇస్మార్ట్ శంకర్. గప్పుడు సమ్మక్కకు మస్తు మండుకొచ్చింది. సుజాతకై చూసింది. ఏమే, నేను గాని తిడతా అంటే నీకు కోపం వస్తుంది కదా, గీడు ఏనాడన్నా మన కోసం పొద్దుగా లేచిండా, దినం పాల పాకెట్లకు లేపుడే, ఏడికన్నా పోదామని ఆటో కోసం పంపనీకి ఎంటబడి లేపుడే, మొగ పుట్టుక పుట్టిండు, ఇంత పనికి ఆసరైతే ఏమవుతుంది, సోపతోడు విలువంగానే లేచిండు తయారైండు, ఆన్ని రమ్మని ఫోన్ సుత చేసిండు, ఈయన్ని మంది కొంపలు ఉద్ధరించనీకే కన్నావు అని సుజాతను నానా మాటలంది సమ్మక్క. ఈ తాప సుజాత సుతగాడు చేసిన పనికి పరేషాన్ అయింది. ఏం మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి ఛాయ్ తీసుకొచ్చి శంకర్ గారి చేతిలో పెట్టింది. ఆడు తాయి గిలాస టేబుల్ మీద పెట్టిండు. ఆడికి అర్థమైంది మమ్మీ సుత మాట్లాడతలేదంటే ముసల్దాన్ తిట్లు గామె మీద జర గట్టిగానే పనిచేసినట్టున్నాయి, లేకుంటే తనని వాళ్ళన్న ఒక్క మాట అన్నా ఊకోదు. గసుంటది అమ్మని ఇంటోళ్ళే గంత తిడుతుంటే నేనేంది గిట్ల రాయలేక కూసున్నాయింది, వాళ్ళు చెప్పినాయన్నీ నివద్దే, నేను ఇంటోళ్ళ కోసం చెప్పన లేచింది లేదు, తిరిగింది లేదు, గందుకే ఎప్పుడు సపోర్ట్ ఇచ్చి అమ్మసుత బాధపడ్డదని సుజాత గురించి పాపమని మనసులో ఫీల్ అయిండు ఇస్మార్ట్ శంకర్. ఇంతలో యాదగిరి ఫోన్ చేసిండు. గాడి ఫోన్ చూసి లేపిండు. అరే యాదగిరి, రాగురా, ఫ్యామిలీ అంతా బొమ్మరిల్లి ఫ్యామిలీ అయిందిరా, నన్ను తిట్ల వర్షంలో తడిపిండ్రు, రాగు వస్తున్నా అని ఫోన్ కట్ చేసిండు ఇస్మార్ట్ శంకర్. మమ్మీ, డాడీ, ఆయనమ్మ, నేను బయటికి వెళ్ళొస్తా అని చెప్పి బయటపడ్డాడు శంకర్. యాదగిరి బైక్ వెనకెక్కి ముందుకు పోమన్నాడు శంకర్. ఓ సౌరస్త దగ్గర బైక్ ఆపి దిగమన్నాడు యాదగిరి. గీడాపినవేంది, ఇప్పుడు ఏడికెళ్ళుడు, ఇంట్లో ఖాళీగా ఏ ఆడకున్నాయో తెలుసుకున్నావా అని అడిగిండు శంకర్. యాదగిరి ఓ సూపు చూసిండు. ఈడున్నది యాదగిరి, ఎవడో అట్టోడు కాదు, పక్కా ప్లాన్ తోటి వచ్చిన, ఇగో గీ లిస్టు చూడు అని జేబుల నుంచి సాంతాడంత లిస్టు తీసిండు. ఇక చూడు, హనుమాన్వాడ, సీతమ్మవాడ, శ్రీరామ్ నగర్ అని ఇంకా చెప్పబోయిండు. గదంత తిన్న తర్వాత ఓ సూపు చూసిండు శంకర్. ఇక ఆప్తావా, ఉన్న రామాయణం అంతా ఈయనే చూపిస్తావా ఏంది, హనుమంతుడు, సీతారాముడు, ఇంకా శూర్పణఖ, తాటకి, గియ్యనా ఇంకేమైనా ఉన్నాయా అని సిరాకు పడ్డాడు శంకర్. ఆడి లిస్టులో కిరాయిలతో పాటు ఫోన్ నంబర్ సుతున్నది. ఒక ఫోన్ నంబర్కు ఫోన్ చేసిండు, స్విచ్ ఆఫ్. ఇంకో 2 నంబర్లకు ఫోన్ చేస్తే పని చేస్తలేవు. అవన్నీ చూసిన శంకర్ యాస్టకొచ్చిండు. అరే, ఈ బ్రోకర్ వాళ్ళని నమ్ముకుంటే నీ పని అయినట్టే, ఈ బండి ట్యాంక్ నింపించినవా అని అడిగిండు శంకర్. యాదగిరికి అర్థం కాలేదు. నింపించినా, అయితేంది అని అడిగిండు యాదగిరి. శంకర్ బైక్ స్టార్ట్ చేసి యాదగిరిని వెనుక కూర్చోమన్నాడు. బైక్ను ముందుకు పోనిచ్చిండు. ముందుకు పోగానే గాడకో ఇస్త్రీ టేల కనబడ్డది. గా టేల కాడ ఆగిండు. అన్నా, వీడేనన్నా కిరాయికి ఇల్లున్నాయా అని అడిగిండు శంకర్. ఇస్త్రీ టేలోడు నోట్లున్న బీడి ముక్కను పక్కన పెట్టిండు. గీ అరసల ఇండ్లేం లేవు, గా బాధకెళ్ళుండ్రి అని చెప్పిండు టేలోడు. గా తిన్న తర్వాత శంకర్ యాదగిరి ఇద్దరు గారి నుంచి గా టేలోడు చెప్పిన వెనుక బాధకెళ్ళిండ్రు. గాడ టూలెట్ బోర్డు కనబడ్డది. గా ఇంటికి పోయి బెల్లు కొట్టిండ్రు. గంతే ఓ ఆడ మనిషి తలుపు తెరిచింది. అనుమానం చూపులతో చూసింది.
ఏం కావాలా కోపంగా అడిగింది ఆమె. ఆంటీ టూలెట్ బోర్డు ఉంది కదా, కిరాయికి ఇల్లు కావాలా అని అడిగిండు యాద్గిరి. గంతే, ఆమె ఆంబోతు లెక్క ముసవోసింది. ఏంది ఆంటా? నన్ను ఆంటీ అని పిలుస్తావా? నేను నీకు ఆంటీ లెక్క కనబడుతున్నానా? నడు, ఇల్లు లేదేం లేదు, మళ్ళీడ కనబడ్డం అనుకో బొక్కలకు సున్నం లేకుండా చేస్తా అని గట్టి కొర్రిందంతే. ఇద్దరూ భయపడుకుంటా బైక్ దగ్గరికి ఉరుక్కుంటా చిర్రు. ఏందిరాది తాటకి లెక్కున్నది, దాన్ని ఆంటీ అంటే ఏమైందిరా అని మొసపోసుకుంటూ అడిగిండు యాద్గిరి. గదంతా తిన్నాక శంకర్ సోంచాయించిండు. అరే యాద్గిరి, ఏ జంతున్నా ఆంటీ అని అంటే అలాగ పడదురా. ఇక పోనీ, స్టార్టింగే పెద్ద దెబ్బ పడ్డదిరా మామ. కిరాయికి ఇల్లు లెంకుడంటే మాటలు కాదురా. సరే నడు అని బైక్ మీద మళ్ళొక లైన్లో లెంకుడు షురూ చేసిండ్రు. గాడ 3-4 టూలెట్ బోర్డులు కనబడ్డాయి. గప్పుడు గాళ్ళిద్దరికి పానాలు లేసొచ్చినాయి. ఓ ఇంటికి పోయి తలుపు తట్టిండ్రు. ఒక మొగోడొచ్చి తలుపు తెరిచిండు. ఏందన్నట్టు చూసిండు. అన్నా, గేటుకు టూలెట్ బోర్డు కనబడ్డది, కిరాయికి ఇల్లు కావాలా అని. యాద్గిరి మాట పూర్తిగానే లేదు. ఏంది కిరాయికి ఇల్లు కావన్నా? గందుకేనా రాగానే అన్నా అని అరసగలుపుకున్నావు? ఎందుకు? నా పిల్లాన్ని వదినాన్ని పిలుచుకుంటా మెల్లగా దాన్ని గోకుదామని ప్లాన్ అయింది. నరుకుతా బిడ్డ అని అరిచిండు. గింతలగా వెనక నుంచి ఓ ఆడ మనిషి వచ్చింది. ఆయనకు అట్లే అంటాడు, తమ్మి ఏం కాదు రండి, ఇల్లు చూడుండి, నచ్చితే 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యుండ్రి అని చెప్పింది గా ఆడ మనిషి. గప్పుడే భయంలోకెళ్ళి బయటపడ్డ యాదగిరి మంచిదని చెప్పి ఆడ నుంచి వెళ్ళొచ్చిండు. వామ్మో, ఏందిరాగాడు గట్ల మాట్లాడుతున్నాడు అని భయంగా అన్నాడు యాదగిరి. గదిన్న శంకర్ గాడు జరాగిండు. అరే గాడెట్లేందిరా, ఆమె మంచిగానే ఉన్నది కదా, ఇంకేం బాధ, ఇల్లు చూస్తే చాలు అని అన్నాడు శంకర్. దానికి పిసోడు లెక్క చూసిండు యాదగిరి. ఏంది గా పిసోడు ఉన్న ఇంట్లోనా? ఇంకా నయం తెలుగులుండే చెప్తున్నావా? ఏదో ఓ రాత్రి మెల్లగా నా మీద బండెత్తేసి చంపినా చంపుతాడు. గా కుక్కసావు నాకెందుకు గాని ఏరే ఇల్లు చూద్దాం నడు అని అన్నాడు యాదగిరి. సరే నడు అని ఇద్దరు కలిసి ఎదురు బాదుకున్న లైన్లకు పోయిండ్రు. ఆడసూత బెల్లొత్తంగానే ఒక ముసలామె తలుపు తీసింది. ఎదురుగా ఇద్దరు కనబడంగానే సీరియస్గా ముఖం పెట్టింది. ఏంది మీకేం పని లేదా? ఎప్పుడు చూసినా గంట కొడుతారేంది? ఎవరు కావాలా అని కోపంగా అడిగింది. గది ముంగట టూలెట్ బోర్డు పెట్టున్నది, కిరాయికి రూమ్ కావాలా అని నసుక్కుంటూ అడిగిండు యాదగిరి. ఇద్దరిని ఎగాదిగా చూసింది ముసల్ది. ఏంది కిరాయికి ఇల్లు కావన్నా? పెళ్ళయిందా? మీ అసంటోళ్లకు కిరాయికి ఇల్లు ఇయ్యం అని కోపంగా చెప్పింది. దానికి శంకర్ గామని సంజాయించవేయండు. గది కాదమ్మా, ఒక పారి మా మాటినుండ్రి. గాడి మాట పూర్తి కాకముందే తన్నుమని ముఖం మీదనే తలిపేసింది ముసల్ది. యాదగిరికి మస్తు కోపం వచ్చింది. ఏందిరా, ఈ ముసలోళ్ళందరికి ఇట్లనే ఉంటారా? మీ ఇంట్లున్న ముసల్దాన్ని చూపుతారా? గట్లనే చేస్తుందేందిరా అని కోపంగా అన్నాడు యాదగిరి. ఆడి మాటలకు నవ్విండు శంకర్. గా టూలెట్ బోర్డు మీద ఫోన్ నంబర్ ఉంది, రాసుకో అని అన్నాడు శంకర్. దానికి భయపడ్డట్టు ముఖం పెట్టిండు యాదగిరి. అమ్మే, ఆరనుకొక్కపారి మీ ఇంటికి వస్తేనే మీ ముసల్దాని మాటలకు భయం అవుతుంది. ఇంటి కిందనే గా మంట పెట్టుకుంటే నీకు ఉన్నట్టే అని అన్నాడు యాదగిరి. ఆడి మాటలకు మస్తుగా నవ్విండు ఇస్మార్ట్ శంకర్. అదంతా చూసినాక యాదగిరికి మస్తు కోపం వచ్చింది. ఏందిరా, నీ వద్దిగా సొంతీలు లేకపోతే మంచిగాడా? రెంట్ కోసం పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చూస్తున్నారు. బిచ్చెపోళ్ళ కోళ్ళు చూస్తే మళ్ళొకళ్ళు అంటరానం లెక్క గెలుగుతున్నారు. ఏం బాధ ఇది? పైసలు ఇచ్చే కదా మనం ఉంటాం, మళ్ళీ ఎందుకు ఈ బాధ అని కోపానికి వచ్చిండు యాదగిరి. గదంతా శంకర్కి సుత నిజమే అనిపించింది. గందుకేనేమో వెనకటి సంది పూరి గుడిసైన సుత సొంతం ఉండాలని పెద్దోళ్ళు చెప్తారు అని మనసులో అనుకున్నాడు శంకర్. తిరిగి తిరిగి మస్తుగా అలసిపోయిండ్రు. ఎతికే ఓపిక లేదింకా. కొద్దిగా దూరంలో మళ్ళా టూలెట్ అరింగ్ కనబడ్డది. గది చూసినాక పానం లేచొచ్చింది. ఈసారి మాత్రం ఇది లాస్ట్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నారు ఇద్దరు. ఇంతలా గాళ్లకు ధూపం మొదలైంది. ఎండసుత మస్తుగానే కొడుతుంది. గటు గిటు చూడంగానే ఆడొక కిరాణా షాప్ ఉంటే ఆ షాప్ కాడికి ఇద్దరు పోయిండ్రు. థమ్సప్ తీసుకొని తాగిండ్రు. గప్పుడు ధూప కమ్మైంది. కిరాణం షాపుని ఎదురుగున్న టూలెట్ బోర్డును చూపించి గా ఇల్లు గురించి అడిగిండ్రు. గా ఇంటికి టూలెట్ బోర్డు ఉంది కదన్నా, ఎన్ని పోర్షన్లు ఉన్నాయి అని అడిగిండు శంకర్. ఆడిళ్ళిద్దరిని ఎగాదిగా చూసిండు. కిరాయి కావ నాన్న అని అడిగిండు షాపోడు. దానికి శంకర్ ఆన్ని పిసోర్లు చూసినట్టు చూసిండు. మరి కొననీకి వచ్చినావా? గాడకంత పెద్దగా టూలెట్ బోర్డు ఉంది, కనబడతలేదా? కిరాయికే కావాలా అని చెప్పిండు శంకర్.
గప్పుడు గీళ్ళకై తిరిగిండు షాపోడు. అవును గాని ఉండేది మీరిద్దరేనా? ఎన్ని రోజులు ఉంటారు? రేటు మస్తు ఉంటుంది మరి అని చెప్పిండు షాప్ వాడు. దెబ్బకు యాదగిరికి షాపోడిపై మస్తు కోపం వచ్చింది. ఏయ్, ఏం చెప్తున్నావు? కిరాయి కంటే ఎన్ని రోజులు ఉంటారు గది తెలియదా? మజాక్ చేస్తున్నావు ఏంది? మాకు రెంట్కి ఇల్లు కావాలా, గది ఇస్తారా ఇయ్యరా అని కోపం అడిగిండు యాదగిరి. గప్పుడు నిజంగానే వాళ్ళకు కిరాయికి ఇల్లు కావాలని షాపోడికి అర్థమైంది. అన్నాగా ఇల్లు కిరాయికి ఇయ్యనీకి కుదరదు, మీరు ఈ నుంచి వెళ్ళిపోండి అని చెప్పిండు షాపోడు. గంతే, ఈడి దగ్గర ఏదో మతలబు ఉన్నదని అనుకున్నారు ఇద్దరు. ఏంది, టూలెట్ బోర్డు ఉంది కానీ అది కిరాయికి ఇయ్యరని అంటున్నావా? ఎందుకు ఇయ్యరు? ఇయ్యకుంటే బోర్డు ఎందుకు పెట్టుకున్నారు? ముంగట నీ షాప్ ఉన్నది కదా, నీకు సుతా గిరాకీ అవుతుంది కదా. పాపం కిరాయికి వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇయ్యరని చెప్పి వాళ్ళ నోటికాడి కూడెత్తగొడుతున్నావు, ఇది మంచిది కాదు అని కోపంగా అన్నాడు శంకర్. దానికి షాపోడు ఓ సూపు చూసిండు. అన్నా, నన్ను గలత్ అనుకుంటున్నారు, కావాలంటే వెళ్ళి అడుగుండ్రి, నేను ఎందుకు అంటున్నానో మీకు సుత అర్థం అవుతుంది అని షాపోడు అన్నాడు. గంతే, గాడి మాటలు పట్టించుకోకుండా ఇద్దరు చెప్పనురికిండ్రు. ఇల్లు మస్తు అందంగా ఉంది, పైన కింద పోర్షన్స్ ఉన్నాయి, అయ్యిటికి సుత అందమైన పరదాలు కట్టి ఉన్నాయి, చుట్టూ గ్రీనరీ, హ్యాంగింగ్ పాట్స్, మొత్తానికి ఇల్లు మస్తు అందంగా ఉంది. కొట్టనీకి పెళ్ళు లేదు, గేటు కొడితే సుత ఎవ్వరు బయటికి రాలేదు. గింతలాగా టూలెట్ బోర్డు మీద ఒక సెల్ ఫోన్ నంబర్ కనబడ్డది. దానికి యాదగిరి ఫోన్ చేసిండు. గీడ టూలెట్ బోర్డు ఉన్నది, మీ ఇంటి ముందుగా నిలబడే ఫోన్ చేస్తున్నా అని చెప్పిండు యాదగిరి. అవునా, ముందరున్న కిరాణా దుకాణంలో కలిసిండ్రా అని అటదిక్కు నుంచి అడిగిందో ఆడ మనిషి. అవును, గా షాపులో కలిసినాకనే మీకు ఫోన్ చేస్తున్నాం అని అన్నాడు యాదగిరి. వీళ్ళ మాటలు వింటున్న శంకర్ ఏందన్నట్టు ముఖం పెట్టిండు. చూసినవారా, గా షాపోడు కిరాయికి ఇయ్యరని చెప్పిండు, కానీ ఈ ఇంటామె ఆడి గురించి అడుగుతుంది పాపం అని చెప్పిండు యాదగిరి. గంతే, శంకర్ ఏదో సోంచాయించిండు. ఎందుకో ఈడ ఏదో తిరకాస అనిపించింది. అరే యాదయ్య, నాకెందుకో ఈడికొచ్చి తప్పు చేసినావని అనిపిస్తుంది. గీడేదో మతలబుందిరా, ఎందుకైనా మంచిది మనం ఈ నుంచి వెళ్ళిపోదాంపా అని అన్నాడు ఇస్మార్ట్ శంకర్. యాదగిరికి ఎందుకో ఫోన్లో మాట్లాడినాక వాళ్ళ మీద మంచి అభిప్రాయం పడ్డది. గద్దికే గది తప్పకుండా సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అయినా టైం అయింది, జరాగు. అగో, డోర్ తీసిన సపోర్ట్స్ తినబడుతున్నది అని గేటు కాడు నిలబడ్డాడు యాదగిరి. గింతల అందమైన పర్సు పొల్ల గేటు తీసింది. ఒక్కలా ఇద్దరా అని అడిగింది. దానికి యాదగిరి నవ్వుతూ చూసిండు. ఇద్దరం వచ్చినాం, నేను నా దోస్తుగాడు శంకర్ అని చెప్పిండు యాదగిరి. అప్పటికే శంకర్ గాడి సిక్స్త్ సెన్స్ ఏదో కొడుతున్నది. కానీ ఆడి చెయ్యి పట్టుకొని లోపలికి పట్టుకుపోయిండు యాదగిరి. ఆళ్ళకు పోయినాక ఆడ సోఫాలో కూర్చున్నారు. గోడలకు అన్నిటికీ మస్తు అందంగా ఉన్న పూరీల ఫోటోలున్నాయి, మస్తు ఖరీదైన ఫర్నిచర్ ఉంది. గదంతా చూసి ఇద్దరు పరేషాన్ అయినరు. అవురా శంకు, గీ ఆంటీతనం మస్తుగా పైసలున్నట్టున్నాయి, ఫుల్లు రిచ్, పైన గన్ని రూమ్లు కిరాయి ఇచ్చినాక పైసలు మస్తు వస్తాయి అని శంకర్ గారి చెవులల్లా గుసగుసలాడిండు. కానీ శంకర్కి గాడి వెదిరెందుకు మింగుడు వల్లే. అరే యాది, ఇదంతా చూస్తే నాకేదో తేడా కొడుతుందిరా, పారా ఇనిచి వెళ్ళిపోదాం అని మెల్లగా యాదగిరితో అన్నాడు శంకర్. గింతల ఒక 40 ఏళ్ళ ఆమె ఆడికి వచ్చింది. గావసిత ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా, ఎత్తుకు తగ్గ ఒంపు సొంపులతో అందంగా మస్తుగా ఉన్నది. గామె రాగానే గామెతో పాటు గామె పెయ్యి నుంచి కమ్మని సెంటాసన సుత రూమ్ అంతా నిండిపోయింది. గప్పుడు యాదగిరికి అర్థమైంది. ఒక్కపారి శంకర్కై చూసిండు యాదగిరి. గప్పటి సంది గీడు తేడా కొడుతుందంటే ఏమో అనుకున్నాడు. తేడా అంటే ఇంత పెద్ద తేడా కొడుతుందని అస్సలు అనుకోలే. గంతే, ఇద్దరు ఉలకోలు చూసుకున్నాక లేచి నిలబడ్డారు. గా వచ్చినామే గీళ్ళు లేచి నిలబడి పరేషాన్ అవుడు చూసింది. ఏమైంది, ఎందుకు నిలబడ్డారు? కూసోండి, కొత్తనా, ఉల్లగాలుసుతో వస్తారు, జనం తాగుండి అని అన్నది ఆంటీ. దానికి శంకర్కు గొంతు అర్థమైంది. సారీ మేడం, మేము మీకోసం రాలే, ఏమనుకోకండి అని చెప్పి ఇద్దరు దబదబా బయటకు వచ్చిండ్రు. గా షాప్ కాడికి రాగానే ఆ షాపోడు ఫోన్లో మాట్లాడి విన్నారు. అరే కాదక్క, వాళ్ళు నా మాట ఇల్లే, కిరాయి ఇంటికని దేవులాడుతుండ్రు, మన తాన లేదని చెప్పినా ఇన్లే, అందుకే చెప్పిన గా టూలెట్ బోర్డు తీసి పారేయండారంటే మీరు వినకపోతురి అని అన్నాడు షాపోడు. వీళ్ళొచ్చి మెల్లగా బండి నాపిండ్రు.
వీళ్ళనే చూసుకుంటూ ఫోన్ మాట్లాడబట్టిండు. ఏంది గీళ్ళు సుత రాలేక్కనా మీకోసం రాలే అని అన్నాడా? అవునా, నాకు వణికొస్తారా? నువ్వు చెప్పింది కరెస్టా? గాళ్ళిద్దరిలోడు మస్తు తెల్లగా చక్కగున్నాడు, కత్తి లెక్కున్నాడని గప్పుడే అనుకున్నా. వాళ్ళని నేను చూసుకుంటా. మస్తు రోజులకు నాకు గిరాకొచ్చింది. నువ్వు ఫోన్ పెట్టాయక్క అని ఫోన్ పెట్టేసిండు షాపోడు. ఆడి మాటలిన్న శంకర్ యాదగిరికై చూసిండు. అరే సమజ్ కాలేదా? ఆడాళ్ళను మనం పట్టించుకోలేదు కదా. గా ఆంటీ ఏరే లెక్క అనుకున్నదిరా, గందుకే ఈ తేడాగాన్ని మనల్ని అరుచుకోమని చెప్పింది అని అన్నాడు యాదగిరి. గంతే, బైక్నెక్కి టక్కున వెనక్కి చూడకుండా పరారైండ్రు ఇద్దరు. డైరెక్ట్గా శంకర్ గారి ఇంట్లో ఆడి రూమ్లోకి పోయి పడి పడి నవ్వుకున్నారు. అరే నువ్వు హీరో రామ్ లెక్క సిక్నా ఉన్నావురా, గందుకని మొగాల చూద్దాం మస్తు కనబడతావు అని నవ్విండు యాదగిరి. This has been a Earhook Private Limited production of Smart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.